शाबाश। हाँ आइए आइए। चलो कांग्रेस। हाँ जय कांग्रेस। ओ ओ आइए आइए। అయ్యా రాహుల్ సార్, జై సన్నిధాన్ అంటివి, జై బాబు, జై భీమ్ అంటివి, ఇదక్కడి మోసం, ఇదక్కడి దగ్గ. అయ్యా రాహుల్ సారు, మేము ఇంత మొత్తుకుంటే ఒక్క మాట మాట్లాడవేందయ్యా? రాహుల్ గాంధీ మాట్లాడవయ్యా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా, ఎందుకు అనుకున్నావు? ఢిల్లీ ఎలక్షన్లకి మూటలు పంపడానికి. రాహుల్ గాంధీ ఏంది, రాజ్యాంగం ఏంది, ఈడంతా అనుమల చట్టమే. రేవంత్, ఓ రేవంత్, చక్కగుందయ్యా నీ వ్యవహారం. నీ ఓటు కోసం, నీ సీటు కోసం మా నోటితోటి తాళం పడేసావయ్యా. రాహుల్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ, రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలి చేస్తున్నారయ్యా. కాన్స్టిట్యూషన్ ని కాపాడటం అంటే ఢిల్లీలో ఉండి పుస్తకాలు ఇవ్వడం కాదు, ఈడ జగిత్యాల గడ్డ మీద నీతిని నిలపడం. అది ఎట్లా జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం సంగతి రాహుల్? మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సారు, పార్టీ ఎందుకు మారారు సారు? ఇది రాజ్యాంగ ద్రోహం కాదా? అరే నీకు చెప్పి మారాలి రాబాయ్, ఇక నేనే పుడింగిరా, నీకు ఎందుకు చెప్పి మారాలి? వెళ్ళిపోరి. అరే ఏందో జీవనన్నా, నువ్వు ఇంకా నీ అయ్యే పాత నీతులు అయ్యే వల్లిస్తున్నావు. నన్ను చూడు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి వచ్చినా ఎవరైనా ఆపుతారా నన్ను? ఎందుకంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్పీకర్ అంతా మనోళ్ళే. నమస్తే రాహుల్ జీ. కండు వాళ్ళు మార్చే ప్రతి ఒక్కడు నీతులు చెప్తుండు. పోదాం. చూసారా ప్రజలారా, ప్రజాస్వామ్యానికి పట్టిన క్యాన్సర్ ఈ దానం నాగేందర్ లాంటి వాళ్ళు. ఓ రాహుల్, నీ పక్కన కూర్చున్న ఈ రాజకీయ ద్రోగిని చూసి గర్వపడుతున్నావా? రాజ్యాంగానికి గురితీస్తూ వాళ్ళకి కండువా కప్పుతున్నావా? నీ చేతకాలం ఇలాంటి దానాలకు దారి చూపిస్తుంది. రాజ్యాంగానికి పూల చల్లాల్సిన చోట చల్లుతున్నారు. రాహుల్, ఇదేనా నీ నేతి? ఇక నుంచి మీ టైం మొదలైంది, ఇక మీ పతనం మొదలైంది. ఓ తెలంగాణ ప్రజలారా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ జనవరి 26న రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఈ రాహుల్ కి, రేవంత్ కి ఉందా? వీరు తోడు దొంగలేనా? వీరు చేస్తున్నది మోసమేనా?